హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో యమ్మీ యమ్మీ రొయ్యలు అండ్ చికెన్ కలిపి బిర్యానీ ఎలా చేసుకోవాలో తెలుసుకుందాం. ముందుగా రొయ్యలు క్లీన్ చేసుకుని కొంచెం పసుపు వేసుకుని ఉడికించి పక్కన పెట్టుకోవాలి. 1/2 kg చికెన్ బాగా క్లీన్ చేసుకుని వాటరు ఉప్పు వేసి బాగా కడుక్కొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అందులో తగినంత ఉప్పు, తగినంత కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా, పెరుగు వేసుకోవాలి. అందులోనే సన్నగా తరిగిన 2 పచ్చిమిర్చి వేసుకోవాలి. అందులోకి రొయ్యలు మనం ముందు ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా, ఆ రొయ్యలు కూడా వేసుకుని బాగా ఒకసారి మిక్స్ చేసుకోవాలి. చికెన్కి రొయ్యలకి ఆ ఫ్లేవర్ బాగా పట్టే వరకు కలుపుకోవాలి. అందులోనే ఒక పచ్చిమిర్చి అలాగే పుదీనా బాగా దంచి అందులో వేసుకుని మళ్ళీ ఒకసారి బాగా కలుపుకొని ఒక అరగంట సేపు పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టి అందులో ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకోవాలి. ఉల్లిపాయలు వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. బిర్యానీలోకి ఇలా బాగా ఫ్రై అయ్యి బ్రౌన్ కలర్ వచ్చిన ఉల్లిపాయలే తీసుకోవాలండి. ఎందుకంటే అదే బిర్యానీలో మంచి టేస్ట్ వస్తుంది. అవి ఫ్రై అవుతూ ఉండగా పక్కన గ్లాసు బిర్యానీ రైస్ తీసుకుని 2 సార్లు బాగా క్లీన్ చేసుకోవాలి. గ్లాస్కి 2.5 గ్లాసుల చొప్పున వాటర్ తీసుకుని అందులోనే బిర్యానీ సామానం అంతా ఒకసారి వేసుకోవాలి. బండ పువ్వు, షాజీరా, యాలకులు, దాల్చిన చెక్క, మరాఠీ మొగ్గ, బిర్యానీ ఆకు, తగినంత ఉప్పు, అలాగే సన్నగా తరిగి పెట్టుకున్నాం ఒక 5 పచ్చిమిర్చి వేసి ఒకసారి బాగా కలుపుకోవాలి. అందులోనే 1 స్పూన్ నెయ్యి కూడా వేసుకోవాలి. నెయ్యి వేసుకొని ఒకసారి చేత్తో బాగా కలుపుకోవాలి. ఇంతలో ఉల్లిపాయలు బాగా ఫ్రై అయ్యాయండి. అలా ఫ్రై అయిన దాంట్లో సగం ఉల్లిపాయలు పక్కకు తీసి అందులోనే బిర్యానీ సామానం అంతా వేసి ఒకసారి బాగా ఫ్రై చేసుకోవాలి. ఆ ఉల్లిపాయలోని బిర్యానీ సామానం అంతా వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు అందులోనే మనం నానబెట్టుకున్నాం కదా, ఒక 1/2 అవర్ నుంచి ఆ చికెన్ని అందులో వేసి ఒకసారి బాగా కలుపుకోవాలి. చికెన్ రొయ్యలు కూడా చాలా బాగుంటుందండి. ఒకసారి ట్రై చేసి చూడండి. ఎప్పుడు చికెన్తోనే కాకుండా కొత్తగా వెరైటీగా ఈసారి రొయ్యలు కూడా కలిపి చూడండి. చాలా అంటే చాలా యమ్మీగా ఉంటుంది. అవి వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి. కలుపుకొని మూత పెట్టుకోవాలి. చికెన్ కుక్ అవడం స్టార్ట్ అవుతున్నప్పుడు పక్కనే స్టవ్ ఆన్ చేసుకొని మనం నానబెట్టుకున్న రైస్ కూడా ఆన్ చేసుకోవాలి. ఇప్పుడు చికెన్, బిర్యానీ, రైసు 2 కుక్ అయిపోయినాయండి. ఇప్పుడు మనం బిర్యానీ ప్రిపేర్ చేసుకుంటున్నాం. దానికోసం స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకుని మందపాటి గిన్నె పెట్టుకోవాలండి. అందులో ఒక 2 స్పూన్లు నెయ్యి వేసుకొని ఇప్పుడు మనం 70% ఉడికించుకున్న అన్నాన్ని ఇలా గిన్నె చుట్టూ పరుచుకోవాలి. చూసారా, అలా గిన్నె చుట్టూ పరుచుకోవాలి.
అలా గిన్నె చుట్టూ పరుచుకున్న తర్వాత మనం ఫ్రై చేసి ఆనియన్ పక్కన పెట్టుకున్నాం కదండీ! ఆనియన్ కూడా వేసేసుకోవాలి. ఇప్పుడు అందులోనే మనం 70% కుక్ చేసుకున్న చికెన్ కూడా వేసేసుకోవాలి. చూసారా చికెను, రొయ్యలు ఇప్పుడే ఉడికింది కదండీ! ఆ పొగ ఎలా వస్తుందో చాలా బావుంటుంది. అది కూడా వేసేసుకున్న తర్వాత మొత్తం మనం కుక్ చేసుకున్న హాఫ్ కేజీ చికెన్, అలాగే హాఫ్ కేజీ రొయ్యలు కూడా వేసేసుకొని అలా మొత్తం బిర్యానీ అంతా పరుచుకోవాలి. పరుచుకున్న తర్వాత ఇంకా కొంచెం రైస్ ఉంచుకొని, ఆ రైస్ కూడా పైన అలాగే పరిచేయాలి. అలా ఆ చికెన్ అంతా బాగా పరిచి పైన బిర్యానీ కూడా రైస్ కూడా వేసి బాగా పరిచి మరి ఫ్రైడ్ ఆనియన్స్ కూడా కొంచెం వేసి మళ్ళీ పైన ఒక 1 స్పూన్ ఆయిల్ వేసుకుంటేనండి చాలా బావుంటుంది. ఆయిల్ వేసి ఒకసారి బాగా సర్దిన తర్వాత మూత పెట్టేసుకోవాలి. ఆఫ్టర్ 10 మినిట్స్ తర్వాత చికెన్ ఎలా ఉంటుందని దాన్ని ఒకసారి మనం మినిట్స్ తర్వాత చికెన్ బాగా కుక్ అయిపోతుందండి. అలాగే రైస్ కూడా చాలా బావుంటుంది. అస్సల రెస్టారెంట్‌లో ఎలా ఉంటుందో సేమ్ అలాగే ఉంటుందండి. అలా ఒకసారి అలా కలుపుకొని చూసారా ఎంత బావుందో? చికెను, రొయ్యలు చాలా బాగా కుక్ అయ్యాయండి. అలా ఒకసారి మొత్తం అంతా బాగా కలుపుకోవాలి. అప్పుడు గ్రేవీ, చికెను, రైసు అంతా బాగా కుక్ అవుతుందండి. స్లోగా అలా కలుపుకోవాలి. అంతే. మన యమ్మీ యమ్మీ రొయ్యలు చికెన్ బిర్యానీ రెడీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.